హాయ్ అండి అందరికీ. 10th క్లాస్ ఫిజిక్స్ నుంచి మనం ఈరోజు నేర్చుకోబోతున్నది 6th లెసన్ పరమాణు నిర్మాణం. పరమాణు నిర్మాణం నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఇది చాలా బాగుంటుంది ఈ బిట్ బ్యాంకు. ఇంపార్టెంట్ బిట్స్ చాలా వరకు కవర్ అయ్యాయి అనే ఉద్దేశంతోనే నేను మీకు అందిస్తున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూద్దాం. ఉద్గార వర్ణపటంలో చీకటి ప్రాంతంలో కాంతివంతమైన వర్ణరేఖలు కనిపిస్తాయి. అయితే ఈ కాంతివంతమైనటువంటి వర్ణరేఖలు దేనిని సూచిస్తాయి? కాంతివంతమైన వర్ణరేఖలు కాంతి యొక్క వేగాన్ని సూచిస్తాయి. ఒక పరమాణువులోని కర్పరం ఎల్లందు ఇమడగలిగేటటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎల్ కర్పరంలో మనకి KLMN అలా ఉంటాయి, మనకి కర్పరాలు K నుంచి స్టార్ట్ అవుతాయి. మరి ఎల్ కర్పరంలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి అన్నమాట. 2 3 ఉంటాయి, 2 క్యూబ్ ఉంటాయి అన్నమాట, 8 ఉంటాయి. నెక్స్ట్ వన్, ఒక పరమాణువులో L=1 అయితే, ఒక పరమాణువులో L=1 అయినా దాని ఉపకర్పరంలోని ఆర్బిటాల్ల సంఖ్య ఎంత? L=1 అయితే దాని ఉపకర్పరంలో ఆర్బిటాల్ల సంఖ్య 3 ఉంటాయి. ఎరుపు రంగును ఉద్గారించేటటువంటి రసాయనం ఏమిటి? ఎరుపు రంగును ఉద్గారించే రసాయనం స్ట్రాన్సియం క్లోరైడ్. కక్ష యొక్క పరిమాణాన్ని మరియు శక్తిని వివరించేటటువంటి క్వాంటం సంఖ్య n అనేటటువంటిది ఒక కక్ష యొక్క పరిమాణాన్ని మరియు శక్తిని వివరిస్తుందన్నమాట. ప్లాంక్ స్థిరాంకం విలువ ఎంత? ప్లాంక్ స్థిరాంకం విలువ జౌల్ ఫర్ సెకండ్స్లో ఎలా ఉంటుంది? 6.626 ఇంటూ 10⁻⁻34. n=4 అయితే ఆర్బిటాల్ల సంఖ్య ఎంత? n=4 అయితే ఆర్బిటాల్ల సంఖ్య 7. 3p 4s 3d అండ్ 4p లలో దేనికి అత్యల్ప శక్తి ఉంటుంది? 3p 4s 3d 4p లలో దేనికి అత్యల్ప శక్తి ఉంటుందంటే 3pకి ఉంటుంది. ఈ క్రింది వానిలో దిశ లేని ఆర్బిటల్ ఏది? ఎస్ అనేటటువంటి ఆర్బిటాల్కి దిశ ఉండదన్నమాట. ఆర్బిటాల సంఖ్యను తెలియజేసే క్వాంటం సంఖ్య ఏంటి? m. ఆర్బిటాల్ యొక్క సంఖ్యను తెలియజేసే క్వాంటం సంఖ్య m. ఈ క్రింది వానిలో ఏ ఎలక్ట్రాన్ విన్యాసం ఆఫ్బౌ నియమాన్ని అతిక్రమించింది? ఆఫ్బౌ నియమం ప్రకారం ఎలా ఉంటుందంటే ప్రతి దాంట్లో కూడా ఫిల్ అయిపోవాలన్నమాట. దాన్ని అతిక్రమించింది ఏది అంటే ఇక్కడ మనకి అంటే ముందు ఫిల్ అయిన తర్వాతే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ముందు దాంట్లో 2 ఫిల్ అయిపోవాలి, 2 ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ది ఇది 2s కదా, 2s ఫిల్ అయిన తర్వాతే 2pలోకి వెళ్ళింది అనమాట. 2p దాంట్లో కూడా ఫస్ట్ 2s ఫిల్ అయిన తర్వాతే 2p దాంట్లోకి వెళ్ళింది. ఇక్కడ కూడా 2s ఫిల్ అయిన తర్వాత 2p దాంట్లోకి వెళ్ళింది. ఇక్కడ మనకి 2s ఫిల్ అవ్వక ముందే 2p దాంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. 2sలో 2 ఫిల్ అవ్వాలి, ఫిల్ అయిన తర్వాత 2p దాంట్లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ అతిక్రమించింది ఏంటంటే B అతిక్రమించింది. నెక్స్ట్ వన్, క్రోమియం యొక్క బాహ్యస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత? క్రోమియం యొక్క బాహ్యస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 4s1 3d 5 అంటే ఈ ఎస్లో రెండు కంప్లీట్ అవ్వకముందే డీకి వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. 4s1 3d 5 క్రోమియం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. n కక్షలోని మొత్తం ఆర్బిటాల్ల సంఖ్య. n అనేటటువంటి కక్షలో KLMN ఉంటుంది కదా, ఆ n కక్షలో మొత్తం ఆర్బిటాల్ల సంఖ్య ఎన్ని ఉంటాయంటే 16 ఉంటాయి. వర్ణపట రేఖలు అయస్కాంత క్షేత్రంలో ఉపరేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు? వర్ణపట రేఖలు అయస్కాంత క్షేత్రంలో ఉపరేఖలుగా విడిపోవడాన్ని జీమన్ ఫలితం అంటారు. 1s2 2s2 2p1x 2py2 2py1 2pz1 ఇలా ఉందనుకోండి. 2px1 2py1 2pz1 ఇది ఏ పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం అంటే మొత్తం కలపండి. మేధవన్నీ కలిపితే మనకు పరమాణు సంఖ్య వస్తుంది. మేధవన్నీ కలిపితే మన పరమాణు సంఖ్య ఎంత? పరమాణు సంఖ్య 7 కలిగినటువంటి దేంటి అంటే మూలకము నైట్రోజన్ అనమాట. ఆక్సిజన్ 8 అలా వస్తాయి. నెక్స్ట్ వన్, n=2 మరియు l=1 అయితే ఈ క్రింది ఏ ఆర్బిటాల్కి చెందుతుంది? n=2 అవ్వాలి, l=1 అయితే ఈ క్రింది ఏ ఆర్బిటాల్కి చెందుతుంది అంటే 2p ఆర్బిటాల్కి చెందుతుంది. అలాగే 3s2 3p6 అనేటటువంటిది మూలకం యొక్క బాహ్యస్థాయి ఎలక్ట్రాన్ల విన్యాసం. ఏ మూలకం యొక్క బాహ్యస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుందంటే ఆర్గాన్. నెక్స్ట్ వన్, 2 ఎలక్ట్రానులకు 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు. ఏ రెండు ఎలక్ట్రానులకు కూడా 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు అన్నది ఏ సూత్రము? పౌలీ వర్జన నియమం అనమాట. అదే పౌలీ వర్జన నియమం.
మైక్రో తరంగాలు ఈ క్రింది వేటిలో వాడుతారు? మైక్రో తరంగాల్ని ఈ క్రింది వేటిలో వాడుతారంటే సెల్ ఫోన్స్‌లో వాడతారు, రాడార్‌లో వాడతారు, మైక్రోవేవ్‌లో కూడా వాడతారు. ఇవన్నీ కూడా పైవన్నీ. దృగ్గోచర వర్ణపటంలో అధిక శక్తి కలిగినవి ఏమిటి? దృగ్గోచర వర్ణపటంలో అధిక శక్తి గలవి ఊదా రంగు. n=1 అయినా దాని కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య l ఎంత? n=1 అయితే దాని యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య l=0 వస్తుంది. ఒక ఉపకర్పరం 2p చే సూచించబడినచో దాని యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ ఎంత? ఒక ఉపకర్పరాన్ని 2pతోని సూచించారనుకోండి, అప్పుడు దాని యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు ఎలా వస్తాయంటే -1, 0, +1 వస్తుంది. m కర్పరంలోని గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. m కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 18. n యొక్క కనిష్ట విలువ మరియు గరిష్ట విలువలు ఏమిటి? n యొక్క కనిష్ట విలువ మరియు గరిష్ట విలువలు. కనిష్ట విలువ 1, గరిష్ట విలువ ఇన్ఫినిటివ్. l యొక్క కనిష్ట విలువ మరియు గరిష్ట విలువలు ఏమిటి? n యొక్క కనిష్ట విలువ 0, గరిష్ట విలువ n-1. m యొక్క కనిష్ట విలువ మరియు గరిష్ట విలువ ఏంటి? m యొక్క కనిష్ట విలువ -1, గరిష్ట విలువ +1. సవ్య దిశలో స్పిన్ చేస్తున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క m1 విలువ డాష్ మరియు అపసవ్య దిశలో దాని యొక్క m1 విలువ ఎలా ఉంటుంది? సవ్య దిశలో అయితే m1 విలువ +1 ఉంటుంది, అపసవ్య దిశ అయితే -1 ఉంటుంది. ఎలక్ట్రాన్ యొక్క ఆత్మ భ్రమణాన్ని తెలియజేసే క్వాంటం సంఖ్య ms అనేటటువంటిది ఎలక్ట్రాన్ యొక్క ఆత్మ భ్రమణాన్ని తెలియజేస్తుంది. సోడియం పరమాణువు డాష్ వర్ణంలో కాంతిని విడుదల చేస్తుంది. సోడియం పరమాణువు అనేది పసుపు వర్ణంలో కాంతిని విడుదల చేస్తుంది. విద్యుదయస్కాంత వర్ణపటంలోని వికిరణాలన్నీ తరంగ లక్షణాలను కలిగి ఉండును. ఏ తరంగ లక్షణాలను కలిగి ఉంటుంది? విద్యుదయస్కాంత వర్ణపటంలో వికిరణాలన్నీ తిర్యక్ తరంగ లక్షణాలను కలిగి ఉంటాయి. d ఆర్బిటాల్ యొక్క ఆకారం. d ఆర్బిటాల్ యొక్క ఆకారం డంబెల్ ఆకారం. డంబెల్ యొక్క ఆకారం. నెక్స్ట్ వన్. తరంగ దైర్ఘ్యం యొక్క పౌనఃపున్యాల యొక్క సూత్రాన్ని ఏమంటారు? తరంగ దైర్ఘ్యాల పౌనఃపున్యాల యొక్క సముదాయాన్ని వర్ణపటం అంటారు. క్యాన్సర్ చికిత్సలో వాడేటటువంటి వికిరణాలు గామా వికిరణాలు. పౌలీ-వర్జన్ నియమం ప్రకారం ఒక ఆర్బిటాల్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. పౌలీ-వర్జన్ నియమం ప్రకారం ఒక ఆర్బిటాల్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2. మెగ్నీషియం ఎలక్ట్రాన్ యొక్క విన్యాసం. మెగ్నీషియం ఎలక్ట్రాన్ యొక్క విన్యాసం ఏంటి అంటే మనకి 1s2, 2s2, 2p6. మనకి మెగ్నీషియం ఎంత? అది 12 కదా. మెగ్నీషియం యొక్క పరమాణు సంఖ్య 12. దాన్ని ఒక్కొక్కటిగా మనం ఫిల్ చేయాలి కదా. 1s2, 2s2 ఫిల్ అయిన తర్వాత 2p6 ఫిల్ అయిన తర్వాత 3s2 అలా అనమాట. సో మెగ్నీషియంది మనకి C వస్తుంది. దీర్ఘ వృత్తాకార కక్షలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సోమర్ఫీల్డ్. ఎలక్ట్రాన్ యొక్క దృగ్విన్యాసాలను తెలియజేసే క్వాంటం సంఖ్య అయస్కాంత క్వాంటం సంఖ్య. ఎలక్ట్రాన్ యొక్క దృగ్విన్యాసాలను తెలియజేసే క్వాంటం సంఖ్య అయస్కాంత క్వాంటం సంఖ్య. ఎలక్ట్రానులను కనుగొనే సంభావ్యత అధికంగా ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు? ఎలక్ట్రానులను కనుగొనే సంభావ్యత అధికంగా ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు? ఆర్బిటాల్ అంటారు. ఎస్ యొక్క ఆర్బిటాల్ యొక్క ఆకృతి మనందరికీ తెలిసిందే. ఎస్ ఆకృతి గోళాకారము, పి ఆకృతి డంబెల్ అని. నెక్స్ట్ వన్. ఎలక్ట్రాన్లు విడుదల చేసేటటువంటి శక్తి ప్యాకెట్లను ఏమంటారు? ఎలక్ట్రాన్ విడుదల చేసే శక్తి ప్యాకెట్లను ఏమంటారు? క్వాంటం అంటారు. అల్యూమినియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. 1s2, 2s2, 2p6, 3s2, 3p1. ఎందుకంటే అల్యూమినియంది మనకి 13 కాబట్టి. నెక్స్ట్ వన్. క్యూప్రిక్ క్లోరైడ్ అనేటటువంటిది ఏ కాంతిని విడుదల చేస్తుంది? ఆకుపచ్చ కాంతిని విడుదల చేస్తుంది. ప్లాంక్ యొక్క స్థిరాంకం విలువ ఎర్గ్ ఫర్ సెకండ్స్లో. ఇందాక జౌల్ ఫర్ సెకండ్స్లో మనకు అడిగారు. జౌల్ ఫర్ సెకండ్ అయితే ఫస్ట్ది ఆన్సర్ అవుతుంది. మరి మనకు ఇక్కడ అడిగింది మాత్రం ఎర్గ్ ఫర్ సెకండ్. ఎర్గ్ ఫర్ సెకండ్ అయినప్పుడు మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. 10⁻⁻27 అనేది వస్తుంది. ఇక్కడ -34 అనేది జౌల్ ఫర్ సెకండ్. నెక్స్ట్ వన్. ఎఫ్ ఆర్బిటాల్లో నింపగలిగిన గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎఫ్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఫిల్ చేయొచ్చు? 6 ఎలక్ట్రాన్లు ఫిల్ చేయొచ్చు. సమాన శక్తి గల ఆర్బిటాలను డాష్ అంటారు. సమశక్తి ఆర్బిటాల్లో అంటారు. సమాన శక్తి గల ఆర్బిటాలని సమశక్తి ఆర్బిటాల్లో అంటారు.
నెక్స్ట్ వన్, వికిరణ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. వికిరణ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ష్రోడింగర్. ఎల్ కర్పూరంలో ఉన్న ఆర్బిటాల సంఖ్య. ఎల్ కర్పూరంలో మొత్తం మనకి 4 ఆర్బిటాలు ఉంటాయి. డి ఆర్బిటాల్ నిండిన తర్వాత ఎలక్ట్రాన్ దేనిలోనికి ప్రవేశిస్తుంది? 1s2 2s2 2p6 3d తర్వాత 3d తర్వాత మనకి 4p వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యుదయస్కాంత అంటే ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే మనకి ఇక్కడ ఇది 3d తర్వాత 4p వస్తుంది అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విద్యుదయస్కాంత వర్ణపటంలో అతి తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కిరణాలు ఏమిటి? గామా కిరణాలు. ఇవే కాన్సర్ వాటికి యూజ్ చేస్తారనమాట. వర్ణపటంలో అతి తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కిరణాలు. బోర్ పరమాణు నమూనా అనేది ఏ వర్ణపటాన్ని వివరించగలిగిందంటే హైడ్రోజన్ వర్ణపటాన్ని వివరించగలిగింది బోర్ పరమాణు నమూనా. ఎల్ కర్పరాన్ని సూచించేటటువంటి ప్రధాన క్వాంటం సంఖ్య. 2. డి ఉపకర్పరంలో నింపగల ఎలక్ట్రాన్ల యొక్క గరిష్ట సంఖ్య ఎంత అంటే 10. ఏదైనా కర్పరంలో నింపగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యని సూచించేటటువంటి సూత్రం ఏంటంటే 2n2. నెక్స్ట్ వన్, విద్యుదయస్కాంత శక్తిని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమిటి? విద్యుదయస్కాంత శక్తిని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే మనకి తరంగదైర్ఘ్యము పౌనఃపున్యం రెండూ కూడా ప్రభావితం చేస్తాయి. ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వన్, జర్మన్ పదమైనటువంటి ఆఫ్ బౌ అనగా అర్థం ఏమిటి? అర్థం ఏమిటంటే ఊర్ధ్వ నిర్మాణము అని అర్థం. కాపర్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఆర్గాన్ పక్కన పెట్టుకొని 4s1 3d10 అనేది కాపర్ది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ns2 విన్యాసంని డాష్ అంటారు? ద్వివిన్యాసము అంటారు. ns2 విన్యాసాన్ని ద్వివిన్యాసము అంటారు. స్పిన్ క్వాంటం సంఖ్యల యొక్క విలువ ధనాత్మకమైతే ఆ ఎలక్ట్రాన్ల యొక్క ఆత్మభ్రమణం ఎలా ఉంటుంది? ధనాత్మకమైందంటే సవ్య దిశ, రుణాత్మకమైందంటే అపసవ్య దిశ. నెక్స్ట్ వన్, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చూద్దాం. క్యూప్రిక్ క్లోరైడ్ అది ఏ రంగుని మనకి ఉద్గారిస్తుందంటే ఆకుపచ్చ రంగును ఉద్గారిస్తుంది. స్ట్రాన్సియం క్లోరైడ్ అయితే మనకి ఎరుపు రంగును ఉద్గారిస్తుంది. నెక్స్ట్ సోడియం అనేది పసుపు రంగును ఉద్గారిస్తుంది. హైడ్రోజన్ అనేది మనకి గులాబీ రంగును ఉద్గారిస్తుంది. సూర్యకాంతి తెలుపు రంగును ఉద్గారిస్తుంది. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. క్యూప్రిక్ అనేది ఆకుపచ్చ, స్ట్రాన్సియం క్లోరైడ్ ఎరుపు, సోడియము పసుపు, హైడ్రోజన్ గులాబీ, సూర్యకాంతి తెలుపు. నెక్స్ట్ వన్, ప్రధాన క్వాంటం సంఖ్య అనేది కక్షల యొక్క పరిమాణం శక్తిని తెలియజేస్తుంది. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అనేది మనకి ఉపకక్షల్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, అయస్కాంత క్వాంటం సంఖ్య అనేది ఆర్బిటాలను తెలియజేస్తుంది. స్పిన్ క్వాంటం సంఖ్య అనేది ఆత్మ భ్రమణాన్ని తెలియజేస్తుంది. ప్రధాన క్వాంటం సంఖ్య కక్ష యొక్క పరిమాణము శక్తిని తెలియజేస్తుంది. కోణీయ ద్రవ్యవేగం ఉపకక్షల గురించి తెలియజేస్తుంది. అయస్కాంత క్వాంటం సంఖ్య ఆర్బిటాలను గురించి తెలియజేస్తుంది. స్పిన్ క్వాంటం సంఖ్య ఆత్మ భ్రమణాన్ని తెలియజేస్తుంది. కక్షలోని గరిష్ట ఎలక్ట్రాన్లు, కక్షలో ఉండేటటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల గురించి సూత్రం చూస్తే కక్షలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్లకి సూత్రం 2n² అనేటటువంటిది. ఉపకక్షలోని ఆర్బిటాలను సూచించేది 2l+1. కక్షలోని ఆర్బిటాలను సూచించేది, ఒక కక్షలో ఎన్ని ఆర్బిటాలు ఉంటాయి అనేది సూచించేది n². ఉపకక్షలోని ఎలక్ట్రాన్లను సూచించేది, ఉపకక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లను సూచించేది 2 × 2l+1. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎస్ ఆర్బిటాల్ ఏ ఆకారంలో ఉంటుంది? గోళాకారం. పి ఆర్బిటాలు డంబెల్ ఆకారం. డి ఆర్బిటాలు మనకి డబుల్ డంబెల్ ఆకారం. ఎఫ్ ఆర్బిటాల్ అయితే మనకి ఇంతవరకు తెలియదు. ఎస్ది గోళాకారం, పిది డంబెల్, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్. అలాగే డంబెల్ అంటే తెలుసు కదా, మనకి జిమ్లో ఉపయోగిస్తారు కదా, మనకి అందరికీ తెలిసిందేలేండి. డంబెల్ అంటే ఇలా ఉంటుంది కదా, ఇలా చేతితో పట్టుకుంటారు, అవన్నమాట డబుల్ డంబెల్. నెక్స్ట్ ఎఫ్ అయితే తెలియదు. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.